అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఫోక్ సింగర్ గడ్డం రాజు హైదరాబాద్ లో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేధింపుల వల్లే తాను సూసైడ్ చేసుకుంటున్నాను అంటూ చనిపోవడానికి ముందు అతను తీసిన సెల్ఫీ వీడియో అనేది ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేస్తోంది. ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో రెడీగా ఉన్నారు గడ్డం రాజు ఫ్రెండ్ అయిన శ్రవణ్. తనతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్తే శ్రవణ్. మేడం నమస్తే మేడం. మీ క్లోజ్ ఫ్రెండ్ ను పోగొట్టుకుని మీరు ఎంతో బాధలో ఉన్నారు. మీరందరూ ఫ్రెండ్స్ కలిసి పాటలు పాడుతుండే వాళ్ళు, వీడియోస్ చేస్తూ ఉండేవారు. లైఫ్ గురించి మీకు ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. అసలు ముందుగా మనం గడ్డం రాజు ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి ఎప్పుడు జరిగింది? వాళ్ళది మ్యారేజ్ వచ్చేసి మార్చ్ లో జరిగింది మేడం. అది మార్చ్ లో జరిగింది. వాళ్ళు ఒక రిలేషన్ నుంచి చూసుకుంటే ఒకరికొకరు అంటే మామయ్య అవుతుంది, ఒక రిలేషన్ నుంచి చూసుకుంటే మరదలు అవుతుంది రాజుకి. అయితే వీళ్ళు ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. అంటే లవ్ కమ్ అరేంజ్డ్. వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వీళ్ళందరూ అనుకునే మ్యారేజ్ చేసుకున్నారు. అయితే దీని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 3 months కే గొడవ జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. గొడవ జరిగితే సేమ్ మళ్ళీ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పోయి నైట్ కంప్లైంట్ ఇచ్చినారు. దాని తర్వాత బాగుంటాం అది ఇది అంటే ఇది పెద్ద మనుషుల సమక్షంలో అది ఇది మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ చాలా బాగున్నారు వాళ్ళు. బాగున్న తర్వాత ఇక మనోనికి ఫైనాన్షియల్ గానీ నువ్వేం జాబ్ చేస్తలేవు, సాంగ్స్ ఏం చేస్తలేవు, సాంగ్స్ వాళ్ళు ఎవరు మనోని యాక్టింగ్ పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అంటే వీడు ఎప్పటి నుంచో యూట్యూబర్ అని తెలుసు వాళ్ళకి. వీడు యూట్యూబ్ ఛానల్ తీసేయడం, సేల్ చేసేసిండు. యూట్యూబ్ ఛానల్ సేల్ చేసిండు. వీడు యాక్టింగ్ చేయొద్దు అని కూడా, అంటే యాక్టింగ్ చేయొద్దు అని ఇప్పుడు మేడం ఏదైనా కూడా వాళ్ళిద్దరి మధ్యలో మేమైతే ఉండి వీట్లే ఏదైనా కూడా అంటే కొన్ని షూట్ లో మేకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే అప్పటిదప్పుడే ఫోన్ చేసి అమ్మాయి డిలీట్ చేపియడం కానీ, అమ్మాయి వాళ్ళ బ్రదర్ కానీ అన్నయ్య ఉంటాడు. అన్నయ్య ఒక తమ్ముడు అమ్మాయికి. రాజు వాళ్ళ అన్నయ్య అనిల్, వీళ్ళిద్దరు వాళ్ళు ముగ్గురు. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళ అమ్మ గాని వాళ్ళ పిన్ని గాని వాళ్ళందరూ కలిసి వీనికి మెంటల్ గా బాగా ప్రెషర్ చేసేది. అంటే ఫైనాన్షియల్ గా నువ్వేం చేస్తలేవు, ఇంట్లోనే ఉంటున్నావు. వీడు కొన్ని రోజులు ర్యాపిడో చేసిండు, బైక్ టాక్సీ ర్యాపిడో కొన్ని రోజులు డ్రైవ్ చేసిండు. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా అది బతుకమ్మ రోజు గొడవ జరిగింది మేడం. అది ఒక శారీ గురించి గాజుల గురించి అని చెప్తున్నారు. శారీ గురించి గాజుల గురించి గొడవ జరిగింది. జరిగిన తర్వాత మంచిగా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు. అమ్మాయి మనతో ఎట్లుందంటే అయితే ఏదైనా గొడవ జరిగినా కూడా మనోని గలీజ్ గా తిట్టడం కానీ, అమ్మాయి మనోని అంటే ఇద్దరు కొట్లాడుకునేది. ఇప్పుడు వీడామెని కొడితే ఆమె వీడిని కొట్టేది. ఇట్లాంటి మాటలైనా కూడా వీడు ఒక మాట అంటే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరి నేమ్స్ తీసుకొని మెన్షన్ చేసి గలీజ్ గా ఎల్లు లెటర్స్ యూజ్ చేసుకుంటా తిట్టడం అది ఇది. ఇక వీడు ఒక్కడే కాదు, వీళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా సరౌండింగ్ లోనే ఉంటారు కాబట్టి అందరు కలిసి అంటే వీడు ఒక్కడే అయిపోయింది. ఇక హైదరాబాద్ లో వీని సైడ్ నుంచి ఉన్నది ఎవరంటే వీడు ఒక్కడే. ఇక వీడిని మెంటల్ టార్చర్ చేసిండు మేడం. ఇక దాని తర్వాత వీడు తట్టుకోలేక హ్యాంగ్ చేసుకొని అట్లా సెల్ఫీ వీడియో ఏదైతుందో అది చేసే ముందు కూడా వాడు ఎక్కడ అమ్మాయిని బ్యాడ్ చేయలేదు. అంటే ఎక్కడ అమ్మాయి గురించి అంటే మన దగ్గర కొన్ని ప్రూఫ్స్ కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ అమ్మాయి గురించి ఎక్కడ వాడు మాతో కూడా షేర్ చేసుకోలే. అరే ఇట్లా అంటుంది, నన్ను ఇట్లా టార్చర్ పెడుతుంది అమ్మాయి కానీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ వాడు మాతో కూడా ఎక్కడ షేర్ చేసుకోలేదు. 9:23 హ్యాంగ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిండు. వాళ్ళు అమ్మాయి వాళ్ళు బతుకమ్మ ఆడడానికి వెళ్ళారు. అప్పుడు బతుకమ్మ ఆడడానికి వెళ్ళారు. వీడు ఆ వీడియో చేసేసి హ్యాంగ్ చేసుకొని చనిపోయిండు. అందరూ పండగ చేసుకుంటుంటే గడ్డం రాజు మాత్రం సూసైడ్ చేసుకున్నాడు. పైగా తన భార్య కోసం కొన్న చీరతోనే అతను ఉరివేసుకోవడం అనేది ఇంకా అందరినీ తీవ్ర బాధకు గురి చేస్తుంది. అయితే వీళ్ళిద్దరూ బంధువులు, బావమరదళ్ళు, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ముందుగానే తెలుసు. అయినా పెళ్లి తర్వాత ఎందుకు ఈ వేధింపులు అనేవి మొదలయ్యాయి అంటారు? అంటే వీడు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లున్నదంటే ఇప్పుడు ఒక యాక్టింగ్ చేస్తే అరే ఆడోళ్ళ పరిచయం ఉంటది, అమ్మాయిలతో తిరుగుతారు అని చెప్పి వీడి సాంగ్స్ కూడా చేయలేదు. రాజు అనేటోడు సాంగ్ చేస్తా అంటే యూట్యూబ్ లో చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళతో పాట చేయించుకోవడానికి. అట్లాంటిది మేము ఫోన్ చేస్తేనే కొన్ని రోజుల తర్వాత చేద్దాము అని చెప్పి వాడు పోస్ట్ పోన్ చేసేది. రీసెంట్ గా మేము ఫోన్ చేస్తే మా ప్రొడక్షన్ నుంచి మేము ఫోన్ చేస్తే వాస్తవానికి వానికి కొంచెం బియర్డ్ తక్కువ ఉన్నది. మేము part 1 ఒకటి చేసినట్టే దాన్ని part 2 చేయడానికి మేము రాజుకు ఫోన్ చేస్తేనే ఒక 15 days లో బియర్డ్ కూడా కొంచెం పెరుగుతుంది, అప్పుడు చేద్దాము అని చెప్పి వాడు మాట్లాడిన తర్వాత మేము అందరం ప్లాన్ చేసుకున్నాము. మాట్లాడుకొని ఒక 1 week అవుతుంది మేడం. ఇక వాడు ఈ అమ్మాయితో గొడవలు అవుతున్నాయి, సూసైడల్ టెండెన్సీ ఉంది అతనిలో, చనిపోతాడేమోనని మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? వాడు కనీసం మాకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వాడు జస్ట్ మాకు అరే బాధ అనిపిస్తుందిరా అని చెప్పినా కూడా మేము కనీసం అని బతికించుకునేటోళ్ళం. వాడు మాతో ఏది షేర్ చేసుకోవాలంటే వాడు బతికున్నప్పుడు కానీ వాడు చనిపోయిన తర్వాత కానీ అమ్మాయిని ఎక్కడ మా దగ్గర బ్లేమ్ చేయలేదు. నాకు ఇట్లా అమ్మాయి వాళ్ళ టార్చర్ అవుతుందని కానీ, నన్ను ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇట్లా ట్రిగర్ చేస్తున్నారని కానీ వాడు ఎక్కడ మెన్షన్ చేయలేదు.
అందరికి చెప్పుకొని పోయింది మేడం, ఆ చీర కొనడానికి పోతున్న అమ్మాయికి అని చెప్పి ఒక 2 days నుంచి. ఇప్పుడు ఏదైతే మీడియా వాళ్ళది ఇంటర్వ్యూలు వాళ్ళ సైడ్ నుంచి జరిగినాయో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇల్లరికం వచ్చినట్టు అవుతుందని. మా దగ్గర 2-3 రోజుల ముందు నుంచి అప్పుడప్పుడు చెప్పేది, గొడవలు అవుతుండే, అర్థుండే, వాళ్ళు కూడా తిట్టుకునేది. అమ్మాయి కూడా అది మీడియాలో ముంగంటే ఒప్పుకున్నది. వాడు తిడితే నేను తిడతావా అంటే అమ్మాయి కూడా వీడు ఎంత తిడితే అంత తిడతాడని చెప్పి అమ్మాయి కూడా ఒప్పుకున్నది. అయితే ఇదంతా మాకు తన భార్యతో చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో ఎందుకు నా కాల్ రికార్డ్ చేస్తున్నావు అని కూడా అమ్మాయి అడుగుతుంది. అలాగే నీకు ఒక్క మొగుడు సరిపోడు, నాలాంటి వాళ్ళు సెట్ అవ్వరు అంటూ కూడా అతను మాట్లాడాడు. ఇంకొకటి ఏంటంటే అతను సూసైడ్ చేసుకుంటాడు అని కానీ, విపరీతమైన బాధలో ఉన్నాడు అని కానీ ఆ అమ్మాయి కూడా గ్రహించినట్టు అనిపించలేదు. మీకేమనిపించింది ఆ ఆడియో కాల్ విన్నప్పుడు? మేడం ఇప్పుడు మేము ఎప్పుడైతే కంప్లైంట్ చేయడానికి హైదరాబాద్ పోయినామో రీసెంట్ గా, ఎప్పుడైతే వాడు చనిపోయిండు, బాడీని వాళ్ళు తీసుకొని పంచనామా చేసిన రోజే అది ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత మా దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేకుండే. మాకు అమ్మాయి మీద కూడా ఎప్పుడు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటున్నారు దాని వల్లనే చనిపోయిండు. కాకపోతే ఇప్పుడు ఎట్లయినా అంటారు, ఇప్పుడు అమ్మాయి దగ్గర ఉంటుండు కాబట్టి చనిపోతే అమ్మాయి వల్ల చనిపోయాడని ఎవరైనా అంటారు. అవన్నీ మేము అంత సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్ దగ్గర చనిపోయినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర కానీ రాజు వాళ్ళ వైఫ్ ఉన్నది. దాని తర్వాత చాలాసేపు కనబడలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టం జరిగేటప్పుడు అక్కడ మేము మా యూట్యూబర్లు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు, అంటే రాజు వాళ్ళ మదర్, రాజు వాళ్ళ ఫాదర్ అని చెప్పి చూపించేటప్పుడు కూడా రాజు వాళ్ళ వైఫ్ ఎవరు అంటే చూపించుకోవడానికి అక్కడ ఎవరు లేకుండే, వాళ్ళ వైఫ్ కనబడలేదు. ఎప్పుడైతే మార్చరీ నుంచి వాళ్ళ బాడీ బయటికి వస్తుందో, అంటే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అప్పుడు అమ్మాయి కనిపించింది మాకు. అంటే అప్పుడు వచ్చింది అక్కడికి, అప్పుడు వచ్చింది అమ్మాయి కూడా చాలా బాధపడ్డా. అంటే మాకు ఎట్లాంటి డౌట్ రాలేదు అమ్మాయి మీద. ఇది అయిపోయి మాకు కొంచెం లేట్ గానే ఇచ్చారు మేడం బాడీని. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 250 kilometers వల్లూరు పెద్దపల్లి నుంచి ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. మేము పోయే వరకు మేము వెహికల్ ఆల్రెడీ అంబులెన్స్ వెళ్ళిపోయింది. నేను దిలీప్ అన్న మేము ఇద్దరం పోయే వరకు ఒక 20 minutes అట్లా లేట్ అయింది. బాడీని వాళ్ళ ఇంటి దగ్గర దాకా కూడా తీసుకొని పోలే, వాళ్ళ మూల మీదనే గడ్డి పెట్టి బండబెట్టింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఆలోచించండి మేడం అమ్మాయి గురించి. ఎందుకంటే రేపటి రోజు ఎట్లయినా ఫ్యామిలీ ముఖం చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఆమె రీజన్ అయి ఉంటది, కాకపోయి ఉంటది. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన్ని కాదు కదా అని చెప్పి. కాకపోతే ఆ అమ్మాయి వీని చివరి చూపు చూసుకోవడానికి, అంటే వీని ముఖాన్ని అయినా వీని బాడీని అయినా చూసుకోవడానికి రాలేదు. ఇప్పుడు హస్బెండ్ చనిపోయిందంటే అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు విధవ చేయడం కానీ అట్లాంటి చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. అట్లాంటి ఏమి కూడా లేవు. నేను అప్పటికి అడుగుతున్నా, సౌందర్య కనబడతలేదు, చెల్లె రాలేదని అడుగుతా. అమ్మ హైదరాబాద్ ఉన్నది అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని పోలీసులు పోకని చెప్పారు, మా పేరెంట్స్ పోకని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కు కాకపోయినా ఈ అమ్మాయికే కదా హస్బెండ్, ఈ అమ్మాయి అయినా పోవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు పోకమని చెప్పారు. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు పోయి మాకు ఇట్లా కొడతారు కావచ్చు మమ్మల్ని, మాకు రక్షణ కావాలి అని అంటే 250 kilometers వస్తుందమ్మా, మేము అంత దూరం రాలేము, మీరేం చెప్తారంటే పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఉండి వాళ్ళు ఖచ్చితంగా 100% మీకు ప్రొటెక్షన్ ఇస్తారు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఇంటర్వ్యూలలో, ఈ రోజు రిలీజ్ అయిన ఇంటర్వ్యూలలో ఏమని చెప్తున్నారు, నాకు కళ్ళు తిరిగి పడిపోయి ఉండే, మా అమ్మ వద్దు అన్నది, కొడతారు అని చెప్పి అవి ఇవన్నీ మాటలు చెప్పారు. ఇప్పుడు మేడం ఒక మాట, హాస్పిటల్లో ఒకవేళ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలి, అమ్మాయి మీద అటాక్ చేయాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి హాస్పిటల్ ఎంతసేపు, వాళ్ళు ఏం అసలు ఒక మాట కూడా అనలేదు. దాని తర్వాత మేము ఎప్పుడైతే మేడం వీళ్ళిద్దరూ ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఈ జంట మధ్య ఆర్థిక ఇబ్బందులు ఏమైనా గొడవలకు కారణమయ్యాయి అంటారా? మేడం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పటి నుంచి లేవు. ఎందుకంటే దాదాపు రాజుగారు మాకు ఒక 6-7 సంవత్సరాల నుంచి మేము ఇద్దరము ఒకటే రూమ్ లో ఉండేది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచి లేదు. ఎందుకంటే వీడు ఒక వెల్ సెటిల్ పర్సన్ కూడా కాదు. కాకపోతే వీడు చాలా మంచి యూట్యూబర్. వీడికి 2,50,000 సబ్స్క్రైబర్ల యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. అంటే వీడు అక్కడిక్కడ డబ్బులు తీసుకొచ్చి కానీ అప్పు చేసి యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ చేసేది. ఒక 10 పాటలకు పెడితే, ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో అందరూ ఆశపడేది ఒకటి మేడం, ఒక 10 పాటలకు చేస్తే దానిలో ఒక పాట హిట్ అవుతుంది, ఒక పాటకు వచ్చే డబ్బు, అంటే ఆ ఒక్క పాట వల్ల వచ్చే డబ్బులు వల్ల ఇవన్నీ అప్పులు తీరుతాయి అనేది ఒక ఆశతోనే ఉంటారు ఫోక్ లో, మేమైనా ఎవరైనా కూడా. అట్లా వాడు డబ్బులు పెట్టిండు కానీ కొన్ని పాటలకు వచ్చినాయి, కొన్ని పాటలకు రాలేదు, కొన్ని పాటలకు పెట్టిన డబ్బులు కూడా రాలే. అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటి నుంచే లేవు, మనకి ఎప్పటి నుంచే ఉన్నాయి. అంటే వీడు యాక్టింగ్ బంద్ చేసిండు, ఓకే. రాజు వాడు ఎట్లా అంటే, నువ్వు పేమెంట్ ఇవ్వకపోయినా సరే వానికి పాట నచ్చితే చేసేస్తాడు. అంటే ఎట్లయినా కూడా కనబడాలి అని చెప్పి మాట్లాడే పర్సన్ వాడు. అంత డెడికేషన్ ఉంటుంది వానికి యాక్టింగ్. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల చనిపోవడం అనేది ఖచ్చితంగా అబద్ధం మేడం. ఎందుకంటే ఇప్పుడే లేవు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి, ఇప్పుడే రాలేదు. ఒక 5 years అని అవుతుంది ఖచ్చితంగా. 5 years నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఎందుకంటే 26 years చాలా చిన్నోడే. అట్లాంటి ఆ ఏజ్ ని వాడు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసి లక్షలు పెట్టి సాంగ్స్ చేయడం కానీ, అప్పు తీసుకొచ్చే పెట్టిండు, కొన్నిటికి క్లియర్ చేసుకున్నాడు. అంటే ఎన్నికేసుకునేంత సంపాదించుకోలే మనోడు. అందుకే వానికి ఏం మిగిలేదు.
అందుకే కొన్ని రోజులు అక్కడ హైదరాబాద్ లో వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ర్యాపిడో చేసుకున్నాడు. అమ్మ ఏదో బట్టల షాప్ ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తుంది. మొత్తం మీద యూట్యూబర్ గా ఎంతో భవిష్యత్తు ఉన్న గడ్డం రాజు ఇలా బల్వన్ మరణానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. అసలు అందరికీ ఇబ్బందులు ఉంటాయి. సరే భార్యాభర్తలు అన్న తర్వాత వేధింపులు అనేవి కూడా ఉండొచ్చేమో. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. అంతేకాని ఇలా సూసైడ్ చేసుకొని తన భవిష్యత్తుని తన లైఫ్ని రాజు చేతులారా నాశనం చేసుకున్నాడు. తను మీకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు. మళ్ళీ అలాంటి స్నేహితుడిని ఎవరు తీసుకురాలేరు. ఆ లోటు కూడా ఎవరూ పూడ్చలేనిది. దయచేసి ఇంకెవరు ఇలా బలవన్ మరణాలకు సూసైడ్స్కి పాల్పడకండి అని మేమైతే కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.